5వ తేదీన రేపు విడుదలవుతున్న పుష్ప 2 సినిమా టికెట్ల ధరలు పెంచడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ అయితే ఏపీలోని చంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఏపీలో పుష్ప టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించదేమోనని మొదట కొందరు అనుమానపడినట్టున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు మధ్య పెద్దగా సయోధ్య లేదన్న అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ రెండు వైపుల నుంచి వచ్చిన కొన్ని మాటలు దానికి దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాకు టికెట్ల ధరలు పెంచరేమోనన్న అనుమానాలు వచ్చినట్లున్నాయి. కానీ అవి నిరాధారమని తేలిపోయింది. అయితే ఈ వీడియోలో దాని గురించి, ఆ వివాదం గురించి కాదు, ప్రభుత్వం సినిమాల టికెట్ల ధరలు పెంచడం గురించి. పెద్ద హీరోల సినిమాల ఓపెనింగ్ షోలకు టికెట్ల ధరలు పెంచడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం క్రితం మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది ఈ ప్రాక్టీస్. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, ప్రేక్షకుల నుంచి డబ్బు ఎక్కువ వసూలు చేయడం సబబా కాదా. రెండవది, అలా వసూలు చేయొచ్చో చేయకూడదు నిర్ణయించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండటం సబబా కాదా. ఈ 2 సబబు కాదు. పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్తో తయారవుతున్నాయి. అందులో హీరో రెమ్యునరేషన్ ప్రధానమైనది. పుష్ప 2కు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్ల రూపాయలట మీడియా రిపోర్ట్ చేసింది. దాన్ని బట్టి ఆలోచించండి, ఊహించండి ఆ సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాల ప్రొడ్యూసర్లు ప్రధానంగా ఓపెనింగ్ కలెక్షన్లపై ఆధారపడుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి ఓపెనింగ్ కలెక్షన్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో లాగా ఫిలిం ఖర్చులు, నెగటివ్ ఖర్చులు లేవు కాబట్టి చాలా ఎక్కువ స్క్రీన్స్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. పిక్చర్ బాగుంది, బాగోలేదనే టాక్ స్థిరపడేలోపు ప్రేక్షకుల నుంచి వీలైనంత డబ్బు లాగేసాం ఈ వ్యూహం లక్ష్యం. దాంట్లో భాగంగానే టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వాల నుంచి అనుమతులు సంపాదిస్తున్నారు. విడుదలైన వెంటనే సినిమా చూసేయాలన్న అభిమానుల వ్యామోహాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇది సరైన పని కాదు. ప్రేక్షకులపై ఆ విధంగా భారం మోపడం అన్యాయం. ఇది ఫ్రీ మార్కెట్ డైనమిక్స్కి కూడా విరుద్ధం. డిమాండ్ను బట్టి పెంచడం ఉన్నప్పుడు డిమాండ్ లేనప్పుడు తగ్గించడం కూడా ఉండాలి కదా. అమెరికాలో లాగా అక్కడ వివిధ అంశాల ప్రాతిపదికగా సినిమా థియేటర్ల టికెట్ల ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. డిమాండ్ను బట్టి పెంచడం, తగ్గించడం కూడా ఉంటుంది. మన దగ్గర పెద్ద సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్ల కోసం టికెట్ల ధరలు పెంచడం, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం చేస్తున్నారు. అభిమానులు ప్రధానంగా టీనేజర్లే కాబట్టి దీనివల్ల భారం పడేది మధ్యతరగతి తల్లిదండ్రులపైనే. సగటు పౌరుడి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా చూడటాన్ని ఆర్థిక భారంగా మార్చడం ఎలా సబబో మరి ధరలు పెంచేవారు, పెంచమని కోరేవారు చెప్పాలి. దీనిపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. పుష్ప 2 టికెట్ ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శ కనపడుతున్నది. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలపై ఎప్పుడూ ఏడవనోళ్ళు ఇప్పుడు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఇట్లా మాట్లాడటం, ఈ శైలిలో మాట్లాడటం చాలా గొప్ప అనుకుంటాడు ఆయన. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, బ్రాండెడ్ బట్టలు వాడేవారికి సినిమా విడుదల కాగానే చూడటానికి పరిగెట్టే అభిమానులకు పోలికేమిటో మరి మనకు అర్థం కాదు. పుష్ప 2 టికెట్ల ధరలు పెంచడంపై హైదరాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఇక పెంచేవారి విషయం చూస్తే ప్రభుత్వాలకు ఈ తరహా విచక్షణాధికారాలు ఉండటం ఏమాత్రం సబబు కాదు. నిజానికి సినిమా టికెట్ల ధరలు నియంత్రించే అధికారమే ప్రభుత్వానికి ఉండకూడదు, మంచిది కాదు. దానిని మార్కెట్ శక్తులకు వదిలేయాలి. కానీ మన దగ్గర నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకున్నారు. సరే, అంతవరకు ఓకే అనుకుందాం. ఇదేంటి, తమ ఇష్టం వచ్చిన సినిమాలకు టికెట్ల ధరలు పెంచే అధికారాన్ని కూడా దఖలు చేసుకుంటే ఎలా ప్రభుత్వాలు? ఇలాంటి విచక్షణాధికారాలు ప్రభుత్వాల చేతిలో ఉంటే వారు దాన్ని సవ్యంగా వినియోగిస్తారని నమ్మకం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని సినిమాలకు పెంచకుండా కొన్ని సినిమాలకు పెంచిన వైనం గుర్తుందిగా. విచక్షణాధికారం లక్షణమే అలాంటిది. దాన్ని న్యాయబద్ధంగా వినియోగించడం ఎల్లవెల్లా జరుగుతుందో మన పొరపాటు. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ ఈ తరహా విచక్షణాధికారాలను వ్యతిరేకించాలి.